హాయ్ ఎవ్రీవన్. సెకండ్ బీకామ్ స్టూడెంట్స్కి బిజినెస్ లా చెప్తున్నానండి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ క్లాస్లో కంప్లీట్ చేసాం. థర్డ్ యూనిట్ ఏమో ఆన్లైన్ క్లాస్లో వీడియోస్ రూపంలో కంప్లీట్ చేసామని అనుకుంటున్నాను. మరి అండ్ మీరు ఎంతవరకు చూసారో, ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలీదు, ఎందుకంటే నన్ను ఎవరో కాంటాక్ట్ చేయలేదు. అండ్ నేను అనుకుంటున్నాను మీకు మొత్తం అర్థమైందనే అనుకుంటున్నాను. మౌనం అర్థంగీకారం అంటారు కదమ్మా, నేనైతే పూర్తి అంగీకారం అనుకునేసి ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. ఫోర్త్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అమ్మ. ఏంటండి? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. చూడండి అమ్మా, మన బిజినెస్ లాలో అన్ని గురించి, చట్టాల గురించి మన వరకు ఏం మాట్లాడుకున్నామా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కదండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అండ్ ఇప్పుడు ఫోర్త్ యూనిట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ కూడా దానికి సంబంధించింది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించే. కానీ ఫోర్త్ యూనిట్ ఒకటి అండి, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కొంచెం పెద్దది అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఓకేమ్మా, ఏంటి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. అండ్ ఇది తెలుగులో వస్తు విక్రయ చట్టం 1930 అండి. ఓకేనండి, తెలుగులో ఏంటి? వస్తు విక్రయ చట్టం. ఓకేనమ్మా, మనం ముందు ఏం చూసాం? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇది 1930. ఈ రెండు కూడా ఎప్పుడు ఉన్నాయండి? స్వాతంత్ర్యం రాకముందే. ఓకేనమ్మా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉండేది ఏది? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఒకప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కలిపి ఉండేదండి. అందులో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 76 నుండి 123 వరకు, 123 వరకు దీని గురించి మాట్లాడేవారండి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ గురించి సెక్షన్స్ ఉండేవి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుండి సెపరేట్గా తీసి 1930 జూలై 1న ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1930 జూలై 1న ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది సెపరేట్ చేశారు. అంటే సేల్ ఆఫ్ గూడ్స్ ఏంటంటే వస్తు విక్రయ చట్టం, అంటే అమ్మకం చేయడం, అంటే వస్తువుల అమ్మకం గురించి చెప్పే చట్టం ఏంటండి? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. అంటే ఇది వరకు ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేదండి, అంటే వస్తు మార్పిడి పద్ధతి. నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తే, నీ దగ్గర ఉన్న వస్తువు నేను ఇస్తాను. అది ఎక్కడ ఉండే అదే సిస్టమ్ అండి, బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి పద్ధతి. కానీ 1990లో ఎవ్రీ గూడ్ మస్ట్ బి సేల్ ఆర్ పర్చేస్ ఫర్ క్యాష్ ఆర్ క్యాష్ ప్లస్ అదర్ గూడ్స్ అనేసి ఇందులో చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ? 1930లో. 1930లో మ్యాక్సిమం ఏంటంటే యాక్ట్ ఏంటి? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. కాబట్టి సేల్ అంటే ఏంటి? అమ్మకం. గూడ్స్ అంటే వస్తువులు. వస్తువుల అమ్మకం చట్టం 1930లో దేని గురించి డిస్కస్ చేస్తాం? మనం మొత్తం అమ్మకం గురించే డిస్కస్ చేస్తామండి. ఓకేనమ్మా, అందులో సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఏంటండి? సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో, విచ్ ఈస్ derived from ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఏం చెప్తుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 1లో సేల్ అంటే ఒక డెఫినేషన్ చెప్పండి. అది ఒకటి నేను చదువుతున్నాను, చూడండి. అమ్మకందారు, కొనుగోలుదారు ఒక ధరకు వస్తువులోని సామ్యం బదిలీ చేస్తూ లేదా తర్వాత బదిలీ చేయడానికి ఖరారు చేసుకునే కాంట్రాక్ట్ని ఏమంటారండి? అమ్మకం అంటారు. ఓకే, చూడండి, మళ్ళీ చదువుతున్నాను. అమ్మకందారు అంటే సెల్లర్, అండ్ కొనుగోలుదారు అంటే బయ్యర్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఒక ధరకు. ధర అంటే ఏంటండి? ప్రైస్. చూడండి, అమ్మకంలో కావలసిన ముఖ్యమైన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండి, ముఖ్యమైన అంశాలు. మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఒక కాంట్రాక్ట్ కావాల్సిన ముఖ్యమైన, ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, ఫ్రీ కన్సిడరేషన్, ఈక్వల్ కన్సిడరేషన్, లాఫుల్ కన్సిడరేషన్ అని చెప్పి ఏదైతే నేను చెప్పానో అది ఎక్కడండి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో. దేని గురించైనా కాంట్రాక్ట్ చేసుకోవడానికి. అప్పుడు 1872లో నువ్వు ఒక వస్తువు ఇస్తే నేను ఒక వస్తువు ఇస్తాను, అది బార్టర్కి సంబంధించిన కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్. కానీ ఇక్కడ ఏంటండి? సేల్ అంటే సేల్ చేయాలి, అంటే అమ్మాలి. అమ్మాలంటే ఎవరు కావాలి? సెల్లర్ కావాలి, తర్వాత బయ్యర్ కావాలి. దేనికి అమ్మాలండి?
అదే వస్తువుకి జరిగితే బార్టర్ సిస్టమ్, అది 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే చూద్దాం. కానీ ప్రైస్కి అమ్మాలి అంటే ఒక నిర్ణీతమైన అమౌంట్కి అమ్మాలి. సో ఇది బార్టర్ సిస్టమ్ అండి కాదు, అందుకే ఈ యాక్ట్లో స్పెషల్గా చెప్పడం జరిగింది. అండ్ స్వామ్యం అంటే ఓనర్షిప్ అండి. ఏంటండి ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కొనుక్కున్నాను, ఎక్కడ షాప్లో కొనుక్కున్నాను, దీని యొక్క ఓనర్ ఎవడండి నేను. ఇది వేరొకరికి అమ్మినప్పుడు ఈ వస్తువుతో పాటు నేను దేన్ని ఇచ్చేయాలి, ఓనర్షిప్ని ఇచ్చేయాలి. ఓనర్షిప్ని తెలుగులో ఏమంటారు, సామ్యం. ఏంటండి స్వామ్యం. ఓకేమ్మా, ఓనర్షిప్ ఉండాలి. అండ్ ఇంకా బదిలీ చేస్తూ అంటే ట్రాన్స్ఫర్, అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి బదిలీ చేస్తూ లేదా తర్వాత బదిలీ చేయడం, అంటే ఒక ఫ్యూచర్ డేట్లో, ఎక్కడండి ఫ్యూచర్ డేట్లో బదిలీ చేయడానికి ఖరారు చేసుకున్న కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏంటి తెలుసండి, ఒక అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ అయితే కాంట్రాక్ట్. అంటే సెల్లర్కి బయ్యర్కి మధ్య ఒక వస్తువు రూపంలో గూడండి, గూడ్ అనేది ఏదో అంటే వస్తువు అనేది అమ్మకానికి అగ్రిమెంట్ చేసుకుని కాంట్రాక్ట్ చేస్తే దాన్ని ఏమంటారండి, అమ్మకం అంటారు. ఓకే చూడండి, ఇక్కడ ఎవరు ఉండాలి, సెల్లర్ ఉండాలి. అంటే ఈ సెల్లర్ దగ్గర ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువుకి సంబంధించిన ఓనర్షిప్ అనే దగ్గర ఓనర్షిప్ అనేది ఎవరి దగ్గర ఉండాలి, ఫస్ట్ సెల్లర్ దగ్గర ఉండాలి. చూడండి, అంటే సెల్లర్ అనేవాడు ఉండాలి, వాడి దగ్గర ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువుకి సంబంధించిన ఓనర్షిప్ ఉండాలి. వాడు ఇంకొక వ్యక్తితో అంటే బయ్యర్ అనే వ్యక్తితో, కొనుగోలుదారుడు అనే వ్యక్తితో ఈ వస్తువుని అమ్మడానికి ఎక్కడ ప్రైస్ దగ్గర ఒక ప్రైస్కి అంటే ఒక ధరకి అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకొని అమ్మినప్పుడు దాని మీద ఓనర్షిప్ అనేది ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనమ్మా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కెచ్ నాది, నా దగ్గర ఏముంది, ఈ స్కెచ్ ఉంది, నేను సెల్లర్ని, దీని యొక్క ఓనర్షిప్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వ్యక్తికి దీన్ని అమ్మాలనుకున్నప్పుడు ఈరోజు కానీ లేదా తర్వాత రోజు కానీ అమ్మాలనుకున్నప్పుడు ఈ వస్తువు ఇచ్చేయాలి, దీని మీద ఓనర్షిప్ కూడా ఇవ్వాలి. ఎక్కడ ఒక ప్రైస్ వద్ద. ఓకేనమ్మా, ఎబ్రివేషన్ అర్థమైందా, ఐ మీన్ డెఫినేషన్ అమ్మా. దానికి ఎక్కడ ఉంది, సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో 1930లో ఈ ఎబ్రివేషన్ అనేది ఉండడం జరిగింది. అండ్ బయ్యర్ అంటే ఎవడో, ఏ పర్సన్ హూ బైస్ ఆర్ అగ్రీస్ టు బై. అమ్మే వ్యక్తిని ఏమంటారు, అమ్మకందారు. ఇంగ్లీష్లో కొనే వ్యక్తిని ఏమంటారు, బయ్యర్. ఇంగ్లీష్లో బయ్యర్ కదండి, తెలుగులో కొనుగోలుదారు. ఎవరు, కొనుగోలుదారు. ఒక వస్తువుని కొన్న వ్యక్తి లేదా కొనడానికి నేను కొంటాను అని హామీ ఇచ్చిన వ్యక్తిని ఏమంటారండి, కొనుగోలుదారు అంటారు. అండ్ కొనుగోలుదారు ఉండాలంటే ఎవరు ఉండాలండి, బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. సెల్లర్ అంటే అమ్మకందారు. అమ్మకందారు వస్తువుని అమ్మేవాడు కానీ అమ్ముతాను అని అగ్రిమెంట్ చేసుకున్నవాడు కానీ. ఓకేనమ్మా, బయ్యర్ అండ్ సెల్లర్. చూడండి, బయ్యర్కి సంబంధించి ఎక్కడ ఉందండి, సెక్షన్ 2 సబ్సెక్షన్ 1. మళ్ళీ ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో బయ్యర్ సెల్లర్ గురించి బయ్యర్ గురించి చెప్పాడండి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో బయ్యర్ గురించి చెప్పాడు. అండ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 13లో చెప్పాడండి సెల్లర్ గురించి. ఓకేనమ్మా, దేని గురించి చెప్పాడు, సెల్లర్ గురించి సెక్షన్ 2 సబ్సెక్షన్ 13లో చెప్పాడు. అండ్ బయ్యర్ గురించి సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో చెప్పాడు. అండ్ అసలు సేల్ అమ్మకం అంటే ఏంటి అనేసి ఎక్కడ చెప్పాడండి, సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో చెప్పాడు. ఓకేనమ్మా, అర్థమవుతుందా. బయ్యర్ అనేవాడి దగ్గర ఒక వస్తువు ఉండాలి, దాని మీద ఓనర్షిప్ ఉండాలి. సెల్లర్ అనేవాడి దగ్గర అది బయ్యర్ అనేవాడికి ఒక ప్రైస్ వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉండాలి, లేదా నెక్స్ట్ తర్వాత అమ్ముతాననేసి అగ్రిమెంట్ అయినా చేసుకోవాలి. అండ్ మరి గూడ్ అంటే ఏంటి చెప్పాలి కదండి, అంటే వస్తువు అంటే ఏంటో చెప్పాలి కదా. ఇంగ్లీష్లో ఉంటుందండి, ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ యాక్షనబుల్ క్లైమ్స్ అండ్ మనీ. ఏంటండి, ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. కదిలే మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటండి, కదిలే ప్రతి వస్తువుని అమ్మొచ్చు. ఏంటండి, కదిలే ప్రతి వస్తువుని
అమ్మకం చేయొచ్చు. అదర్ దాన్ మనీ అన్నారండి. ఆల్రెడీ మనీ అనేది మనకి ఏంటండి ప్రామిసరీ నోట్, అవునా? మనం చూపించాను కదా క్లాస్లో, ఐ ప్రామిస్ టు పే అని ఉంటుంది అనేసి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమ్ముతానంటే ఒక రేట్ ఫిక్స్ చేయొచ్చు. ఆ రేట్ అనేది ఎలా ఉండాలి? ప్రైస్లో ఉండాలి. అది నా దగ్గర ఉన్న 10 రూపాయల నోటు నేను అమ్మేస్తాను, అప్పుడు దానికి ఎంత ఇస్తాడండి? 10 రూపాయల నోటుకి ఎంత ఇస్తాడు? మళ్ళీ 10 రూపాయలు ఇస్తాడు. 10 రూపాయల నోట్ని 10,000కి అమ్మొచ్చా అంటే నార్మల్ 10 రూపాయల నోట్ అండి. అండ్ యాంటిక్స్ అని కొన్ని ఉంటాయి, వాటిని కాదు, ఓన్లీ నార్మల్ 10 రూపాయల నోట్ని 10 రూపాయలకి అమ్మొచ్చా? అమ్మకూడదు. ఆ దాన్ని అమ్మితే సేల్ అని చెప్పరు. ఏంటండి? సేల్ అని చెప్పరు. ఓకేనమ్మా? ఇక్కడ ఏం జరగాలండి? గూడు అమ్మినప్పుడు ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలా అవ్వకూడదా? ఓకే, ప్రైస్ అన్నాను కదా, దీని గురించి మాట్లాడదామండి. ప్రైస్ అమ్మ జస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నానంతే. నేను ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏమీ స్టార్ట్ చేయలేదు. మనం ఏం చెప్తున్నాం? ఇండియన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 చెప్తున్నాం. ఇది ఎక్కడి నుంచి డెరైవ్ అయిందన్నో? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఆ సెక్షన్లు ఏంటి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 76 నుంచి 123 వరకు ఉండే వాటిని డివైడ్ చేసి స్పెషల్గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేసి పెట్టాడు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో మెయిన్ ఎవరు ఉండాలి? సెల్లర్ ఉండాలి, బయ్యర్ ఉండాలి, ప్రైస్ ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి, అది ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రోడక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇదంతా దేని మీద అండి? ప్రోడక్ట్, గూడ్, వస్తువు ఉండాలి మెయిన్. ఆ వస్తువు సంబంధించిన అగ్రిమెంట్సే మనకి సేల్. అంటే అమ్మేయాలి లేదా అమ్ముతానని అగ్రిమెంట్ చేసుకోవాలి. ప్రైస్ అన్నాం కదండి. ప్రైస్ అంటే క్యాష్ రూపంలో ఉండాలి, ఆర్ పార్ట్లీ క్యాష్ అండి. ఏంటి? పార్ట్లీ అంటే సగం క్యాష్ ఇచ్చి సగం డబ్బు వస్తువు ఇవ్వచ్చు. కానీ ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి ప్రైస్లో. ప్రైస్ అంటే ఏంటి? ధరలో. ఒకవేళ వస్తువుకు వస్తువు ఇచ్చుకుంటే దాన్ని ఏమంటారు? వస్తు మార్పిడి విధానం అంటారు. అప్పుడు దీనికి సంబంధం ఏమైనా ఉంటుందా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 పెట్టడంలో ఎలాంటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం మార్కెట్లో ఏముందండి? ప్రైస్కే. అండ్ పార్ట్లీ ప్రైస్ కూడా లేదండి ఇప్పుడు. అంటే సగం డబ్బులు ఇస్తాను, సగం నా దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు ఇస్తానంటే ఎవరైనా అమ్ముతున్నారండి? ఎవరు అమ్మట్లేదు. అంటే ఓన్లీ క్యాష్. అంటే 1930లో ఇంకా అప్పుడు నా దగ్గర వస్తువులు ఉన్నాయి, వస్తువు కొంచెం డబ్బులు కొంచెం వస్తువు ఇస్తానని ఎప్పుడు చెప్పుకునేవారు? 1930లో. అప్పుడు స్వాతంత్రం రాదు, మన తాతలు ముత్తాతలు చెప్పుకునేవారేమో. కానీ మనం ఎక్కడున్నాం? 2021లో క్యాష్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అర్థమైందండి? 1931లో. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? పార్ట్లీ క్యాష్ అన్నాడు. క్యాష్ ఓన్లీ విత్ క్యాషే కాదు, క్యాష్తో పాటు ఏదైనా వస్తువు ప్లస్ గూడ్ ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ అనేవాడు. కానీ ఇప్పుడు మాత్రం 2020లో ఏముంది? ఓన్లీ క్యాష్. ఓకేనమ్మా? చూడండి, స్టాక్ గురించి చెప్తున్నాం కదా. ప్రైస్ అంటే క్యాష్ లేదా పార్ట్లీ క్యాష్. ఓకేనండి? బయ్యర్ అంటే ఎవడో తెలుసు. అంటే ఎవడైతే కొంటాడో లేదా కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటారో వాడిని బయ్యర్ అంటారు. సెల్లర్ అంటే ఎవడైతే అమ్ముతాడో లేదా అమ్మడానికి సిద్ధంగా ఉండి అగ్రిమెంట్ చేసుకుంటారు వాడిని బయ్యర్ అంటారు. గూడ్ అంటే చూడండి ఇక్కడ చెప్తున్నాను, పంటలమ్మ, పంటలు, క్రాప్స్. అంటే పంటను అమ్మేయచ్చా లేదా? అది వస్తువా కాదా? అది కూడా వస్తువే. పంటలు. గడ్డండి, ల్యాండ్ అనేది పక్కన పెట్టండి. మూవబుల్ ప్రాపర్టీ అన్నాను. ఏంటి? మూవబుల్ ప్రాపర్టీ. ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీ అన్నాను కదా, అంటే కదిలే వస్తువు. ల్యాండ్ అనేది కదులుతుందండి, దాని గురించి స్పెషల్గా డిస్కస్ చేద్దాం, పక్కన పెట్టండి. కానీ ల్యాండ్లో పెరిగే పంటలు, అందులో పెరిగే గడ్డి, ఇవన్నీ కూడా నరికి భూమి నుండి వేరు చేసి కదిల్చుకొని తీసుకెళ్ళగలగడానికి వీలు ఉంటుంది. అందుకే పంట అనేది మూవబుల్ ప్రోడక్ట్, గడ్డి అనేది మూవబుల్ ప్రోడక్ట్. వాటిని అమ్మడానికి చేసుకోవచ్చు. అందుకే అనండి ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీ అన్నాను. ప్రాపర్టీ అంటే ఆస్తి లేదా వస్తువు. అదర్ దాన్ క్యాష్ అండి, లేదా ఆక్షనబుల్ క్లైమ్స్. స్టాక్ అండి. స్టాకులు ఏంటి? స్టాక్ గురించి తర్వాత మాట్లాడదాం, అవి పెట్టుకోండి. ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీ, కదిలే ప్రతి వస్తువు. కానీ అందులో ఏముండకూడదు? క్యాష్ ఉండకూడదు. ఆక్షనబుల్ క్లైమ్స్ ఏంటంటే యాక్షనబుల్ క్లైమ్స్. ఓకేనండి? యాక్షనబుల్ క్లైమ్స్ మనీ తర్వాత పక్కన పెడితే
ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీలు ఏమొస్తుందండి? క్రాప్స్ అంటే పంటలు, గడ్డి, గ్రాస్, విచ్ ఈజ్ భూమి నుండి వేరు చేయడానికి ఆస్కారం ఉండాలి, ఛాన్స్ ఉండాలి. గడ్డి కోసి గడ్డిని తీసుకెళ్ళవచ్చా లేదా? సో నెక్స్ట్, భూమికి అంటుకట్టుకొని భూమిలో భాగంగా ఉన్న వస్తువులండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తెలుసండి. గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది? భూమిలోనే. కానీ అది వేరు చేస్తున్నావా లేదా? గోల్డ్ ఓర్, ఐరన్ ఓర్ అవన్నీ కూడా భూమిలో దొరికే వస్తువులండి. అంటే ఐరన్కి సంబంధించిన ముడి పదార్థం, బంగారానికి సంబంధించిన ముడి పదార్థం, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా ఆయిల్, ఇవన్నీ కూడా భూమికి సంబంధించినవే. అవన్నిటి నుంచి భూమి నుండి వేరు చేయగలుగుతాం. సో అవన్నీ కూడా ఎందులోకి వస్తాయండి? గూడ్స్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్. అవన్నీ ఒక చోట నుండి తవ్వుకొని తీసుకొని వేరే చోటకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అందుకే మూవబుల్ ప్రాపర్టీ అన్నాను, అంటే కదిల్చబడే వస్తువులు. నెక్స్ట్, గుడ్ విల్ అండి. ట్రేడ్ మార్క్స్, పేటెంట్లు, కాపీ రైట్స్ తెలుసండి. పేటెంట్ రైట్స్ అంటే మనం ఏమన్నా కనిపెట్టి దాని మీద హక్కు తీసుకుంటే దాన్ని ఏమంటారు? పేటెంట్ రైట్. గుడ్ విల్ అంటే మన యొక్క మంచి పేరునే గుడ్ విల్ అంటారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఎక్కడ చేశారు మీరు? పార్ట్నర్షిప్ అకౌంట్స్లో గుడ్ విల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సంస్థకి గుడ్ విల్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా పార్ట్నర్స్ మధ్య షేర్ చేసుకో, ఇవన్నీ కూడా గుడ్ విల్. ఒక సంస్థ యొక్క గుడ్ విల్ అమ్మొచ్చా లేదా? అమ్మొచ్చండి. ఫిక్టీషియస్ ఎసెట్ అంటారు దీన్ని. గుడ్ విల్ని ఫిక్టీషియస్ ఎసెట్ అంటారు. కంటికి కనబడదో, టచ్ చేయడానికి వీలుండదు, కానీ అసెట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ బ్రాండ్ ఉంది. యాపిల్ బ్రాండ్ యొక్క గుడ్ విల్ని అమ్ముకోవచ్చు. ఫేస్బుక్ బ్రాండ్ ఉంది, దాని యొక్క గుడ్ విల్ ఉంటుంది, అంతే కదండి. యాపిల్ ఫోన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అమ్మ, దానికి మన ఫోన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది. కానీ బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ దేనివల్ల వచ్చింది? గుడ్ విల్ వల్ల. బ్రాండింగ్ వల్ల గుడ్ విల్ ఏర్పడుతుంది. గుడ్ విల్ వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అండ్ సో గుడ్ విల్ అనేది కూడా అమ్మొచ్చు. అది కూడా మూవబుల్ ప్రాపర్టీ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ నుంచి నేనే కొనుక్కున్నాను అనుకోండి, ఏంటి? యాపిల్ అనే కంపెనీ. అక్కడ ఓనర్షిప్ ఆ వాడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అండ్ యాపిల్ యొక్క గుడ్ విల్ బిలాంగ్స్ టు నా గుడ్ విల్ అవుతుంది. అంటే ఓనర్ అవడం అనేది కాదు, ఆ బ్రాండ్కు ఉండే గుడ్ విల్ కూడా మూవబుల్ ప్రాపర్టీనే. అండ్ విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ, దాన్ని మూవబుల్ ప్రాపర్టీ కదండి. నీరు, గ్యాస్, ఇవన్నీ కూడా గూడ్స్లోకి వస్తాయి. చదువుతున్నాయి చూడండి. ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, గ్రాస్, స్టాక్ అండ్ వాటాలో. స్టాకు మరియు వాటాలు తెలుసండి. షేర్స్ ఎక్కడ ఉంటాయండి? కంపెనీలో పెట్టే షేర్స్ అమ్మేటప్పుడు ఏం ప్రాపర్టీ అవుతుంది? ప్రాపర్టీ ఏముందండి, కానీ షేర్ పేపర్ ఉంటుంది కదా, అదే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. షేర్ పేపర్ అనేది గూడ్ కింద భావించాలి. ఓకేనమ్మా? చూడండి, సెల్లర్ అంటే తెలుసు, బయ్యర్ అంటే తెలుసు. బయ్యర్ గురించి సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 ఎక్కడ ఉంటుంది? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో. ఇక్కడ చెప్పే సెక్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో. అమ్మకం అంటే ఏంటి? అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఒక ధర వద్ద అమ్మకానికి సంథింగ్ అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? అమ్మకం అంటారు. దానికి సంబంధించి ఎక్కడ ఉంది? సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఈస్ derived from Indian Contract Act 1872 in the year 1930 July 1st. Okay, and who is a buyer, who is a seller, which price may be in cash or partly in cash, and he has to transfer ownership. The seller must have ownership right with him, and goods which are movable properties. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవే. దెన్ when I started discussing questions in this concept, you have to notice everything in this chapter. What are seller, buyer, price, ownership, transfer, goods, movable properties. Okay nama? Actionable claims. What are goods? Actionable claims is not a good. Money is not a good. And other relevant assets like crops, grass, and trademarks, patents, copyrights, goodwill, electricity, water, gas, these are goods which is produced by the seller. Okay,
గుర్తుపెట్టుకోండమ్మా, నేను రేపటి నుంచి దీంట్లోంచి డిస్కస్ చేస్తాను. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అయిపోయింది, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. అందులో ఏమైనా పెండింగ్స్ ఉంటే నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇది కేవలం మీ అలాగా ఫీడ్బ్యాక్ ఉండదు కాబట్టి దెన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనమ్మా, బుక్స్ కొనండి వీలైతే, లేదా మీ సీనియర్స్ దగ్గర తీసుకోండి. కనీసం వినడమే కాదు చూస్తూ ఉండండి. ఓకేనమ్మా, బుక్ నన్ను కాదమ్మా, వీడియో కూడా కాదు, వీడియో ఒకసారి చూసి బుక్ రిఫర్ చేస్తూ ఉండండి. మనం ఎక్కడున్నాం, సీల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే, కొంచెం పెద్దది, టైం పడుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.